ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండించే కూరగాయల పంటల్లో చిక్కుడు ఒకటి. వీటిలో అనేక రకాలు రావడంతో సీజన్ కు సంబంధం లేకుండా సాగు చేస్తున్నారు రైతులు. ఈ కోవలోనే కొత్త రకం రెడ్ చిక్కుడును ఎకరంలో సాగు చేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు. మార్కెట్లో కూడా మంచి ధర లభిస్తుండటంతో తక్కువ సమయంలోనే ఎకరాకు ₹1,00,000 నికర ఆదాయం పొందుతున్నారు. చిక్కుడు ఈ కాయగూరను ఇష్టపడని వారు ఉండరు. చిక్కుడులో ప్రధానంగా 2 రకాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పందిరి చిక్కుడు కాగా రెండోది పొద చిక్కుడు. పందిరి చిక్కుడు కొంచెం ఖర్చుతో కూడుకున్న పని. ఇంకోటి పందిర్లు అవసరం లేని పాదు చిక్కుడు. ఇటీవల కాలంలో ఈ పాదు చిక్కుడు సాగు విస్తీర్ణం అధికంగా పెరిగింది. అయితే ఇటీవల కాలంలో శాస్త్రవేత్తలు పందిరి చిక్కుడులో రెడ్ చిక్కుడు రకాన్ని రూపొందించారు. ఇందులో పుష్కలంగా పోషకాలు ఉండడంతో మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంకు చెందిన రైతు కొండలరావు ఎకరంలో శాశ్వత పందిరి విధానంలో రెడ్ చిక్కుడు సాగు చేస్తున్నారు. నాటిన 50 రోజుల నుండే దిగుబడి ప్రారంభమవుతూ ఉండడం, ఇటు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉండడంతో తక్కువ సమయంలోనే అధిక లాభాలను పొందుతున్నారు. ప్రస్తుతానికి ఒక ఎకరం చిక్కుడు పెట్టాను. దీనికి ఎర్చొకటి దానికి మామూలు మందు కొట్టుకుంటా కూలీలు కొట్టుకుంటా చేస్తామండి. విత్తనాలు మనం తెలియచేయాలని తెచ్చామండి. ఎకరానికి ఉంటే తవుడు గింజలు తవుడున్నర పడతాయండి. పడుతుందండి ఒక 500 600 కానీ 700 దాకా పడుతుందండి విత్తనాలు బట్టండి. దిగుబడి అంటే మనకి కాయని బట్టి అండి మనం పూత కాసే బయట మందులు కొట్లే బట్టి వద్దండి. లెక్క అయితే పురుగు పట్టుకుంటే మన తుఫాను లేకుంటే ఎక్కడెక్కడ పోయి ఎకరానికి ₹1,00,000 మిగులుతాయండి. ఫస్ట్ గింజెట్టిన కానీ మనం దానికి కొస కట్టాలండి. కొస కట్టి మందు కొట్టుకుంటూ ఉండాలండి. తక్కువ పూతరాని చూపు తక్కువ మందు కొట్టుకోవాలండి. పందిరు తంబాల పందిరు అనేది ఎకరానికి వచ్చి ₹1,50,000 దాకా అవుతుందండి. వెళ్ళి వేసిన కానీ కూలీలు ఖర్చు అన్నీ అండి తంబాలతోనే ఎత్తండి. తెగులు బూసి తెగులు వస్తుందండి. మచ్చ తెగులు వద్దండి. పురుగు మొదలు సాగు వస్తుందండి. అది మొదలు సాగుకేమో మామూలుగా నేటివ్ కట్ట పోతామండి. పురుగుల మందులు 9 అండి, లేజెంటు, బయలడ్డు, ఎస్ అటువంటివి కొడతామండి. తెగులకేమో నేటివ్ కస్తూడి కొడతామండి. పొటాస్ అంటే 14-30 వేస్తామండి. 45 రోజులకి పూత వస్తుందండి. అంటే మనకి చేతికాయ వచ్చే 50 రోజులు పడుతుందండి. కట్టడానికి వారానికి ఒకసారి పూత చేస్తామండి. కాయ కోసినామంటే మళ్ళీ పురుగు మందు కొట్టాలండి. తెగులకి పురుగు మందు నీరు ఆరాలండి. నల్లతడి ఆరేపటికి పెడతా ఉండాలండి. వారాన్ని పట్టచ్చు 10 రోజులని పెట్టవచ్చండి. కొంచెం లేట్ అయినా పొదలకి ఇబ్బంది అవుతుంది. చాలుకి మొల కన్నాలతో చాలు పెడతామండి. మొలతడికి ఒక కోతకు వచ్చి 7-8 క్వింటాలు తెగాలండి. మన తుఫాను వల్ల పోయిందండి. గట్టిగా తెగితే 7-8 క్వింటాలు తెగుతుందండి. పురుగు మందులకైతే కూలీల ఖర్చు అయితే మొత్తం ₹1,00,000 పైన వద్దండి. పందిరి ఖర్చు కాక మనం ఎక్కడెక్కడ పోయో ₹1,00,000 దాకా మిగులుతాయండి. ఎకరానికి వచ్చి చేసుకోవచ్చండి, పర్లేదండి. దీనికి కొంచెం పెట్టుబడి ఎక్కువద్దండి. ఎర్రచుక్కుడు అనేవాడు కొంచెం పెట్టుబడి ఎక్కువద్దండి. మచ్చత్వం కానీ అలా చేస్తుందండి. ఇది పచ్చకుడు కదా కొంచెం పెట్టుబడి తక్కువద్దండి. ఇప్పుడు శీతాకాలం కదండి, శీతాకాలం వల్ల మచ్చ ఎక్కువ అవుతుందండి దీనికి.